కార్పొరేషన్ సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ వస్తుంది. ఎస్, నల్గొండ కార్పొరేషన్ సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. సో నల్గొండ కార్పొరేషన్ ని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. 27 స్థానాల్లో కాంగ్రెస్ గెలుపొందింది. బీఆర్ఎస్ పార్టీ 9 స్థానాల్లో విజయం సాధిస్తే బీజేపీ 4 స్థానాల్లో విక్టరీ సాధించింది. ఇక ఫార్వర్డ్ బ్లాక్, ఎంఐఎం ఇతరులు చెరో 2 స్థానాల్లో గెలుపొందారు. సో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మంచి మెజార్టీతో గెలుపొందినప్పటికీ ఆశించిన స్థాయిలో ఫలితాలు వచ్చాయా? ఏకంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గానికి సంబంధించిన మున్సిపల్ కార్పొరేషన్ ఇది. సో 27 అంటే మంచి మెజారిటీయే, కానీ ఇక్కడ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ఎంఐఎం కూడా గెలిపోయింది. ఇంట్రెస్టింగ్గా కొడంగల్లో కూడా 10 మున్సిపాలిటీల్లో ఎంఐఎం గెలిపోయింది. అక్కడ 12 వార్డుల్లో ఎంఐఎం ఒక వార్డు గెలిపోయింది. బీఆర్ఎస్ 1 and 10 అంటే ఎంఐఎం ఎక్కడెక్కడ అవకాశం ఇస్తున్నారా, అవకాశం తీసుకుంటుందా? రామ్మోహన్ రెడ్డి గారు, 12 మున్సిపాలిటీ వార్డుల్లో కొడంగల్లో ఒక చోట ఎంఐఎం గెలిపోయింది. ఇక్కడ 48 డివిజన్లో ఎంఐఎం కూడా ఒక డివిజన్ గెలిపోయింది. నల్గొండలో కూడా అవకాశం ఇస్తున్నారా, తీసుకుంటుంది ఎంఐఎం? అంటే మీరు గెలిచిన చోటే ఇక్కడ కనబడుతుంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచింది, అక్కడ ఎంఐఎంకి అవకాశం లేదు. మీరు గెలిచిన చోట ఎంఐఎం 1-2 స్థానాల్లో గెలుస్తోంది కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన దగ్గర. ఇంకా వేరే చోట్ల 1-2 చోట్ల కాంగ్రెస్ పార్టీ ఎక్కడైతే ప్రాతినిధ్యం వహించిందో, సో దాని నుంచి 1-2 మీరు గెలిచిన ఎంఐఎం ఉన్నట్టు అక్కడ ఏం కనిపించట్లేదు, 0 ఉంది ఎంఐఎంకి. ఎప్పుడైనా ఎంఐఎం పార్టీ గెలిచింది అని అంటే అక్కడ కాంగ్రెస్ పార్టీకి రావాల్సినటువంటిది ఎంఐఎం పార్టీకి పోతుంది అన్నట్టు. ఇది సింపుల్. ఎందుకంటే ఎంఐఎంకి వేసేటటువంటి దాంట్లో మెజారిటీ వాళ్ళు ముస్లింలు అనేటటువంటిది మనందరికి తెలుసు. పోలరైజేషన్ అనేటటువంటిది హిందూయిజం అనేటటువంటి అంశం మాత్రమే ఎత్తుకొని రిజర్వేషన్లను తీసేస్తామని లేకపోతే ఇంకొకటని బీజేపీ ఎక్కడైతే హేట్రెడ్ స్పీచెస్ బాగా ఇచ్చి పోలరైజేషన్కి మద్దతు పలుకుతుందో, కాంగ్రెస్ పార్టీ అనేటటువంటి దాని మీద కాకుండా మైనారిటీలు ఎప్పుడైతే ఇంకొకటి సేమ్ ఇప్పుడు కొంతమంది కట్టర్ అని మాట్లాడేటటువంటి వాళ్ళు బీజేపీకి ఎట్లా పోతారో అట్లా ఎంఐఎంకి పోయేటటువంటి వాళ్ళు ఉంటారు. ఆడ అవకాశం వస్తుంది. అది వాస్తవానికి కాంగ్రెస్ బ్యాంకుని కొల్లగొట్టేటటువంటి ఒక వ్యూహమే అది రాజకీయంలో. లేకపోతే అది కూడా మాకు రావాల్సినటువంటిది. అంతకంటే ముందు ప్రతినిధి ప్రభాకర్ ఉన్నారు నల్గొండకు సంబంధించిన విషయం పైన. ఎస్, నల్గొండ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడం పైన ప్రభాకర్ అప్డేట్స్ అందిస్తారు. ప్రభాకర్, సో కాంగ్రెస్ పార్టీ మేయర్ పీఠాన్ని దక్కించుకుంది. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఏ రకంగా దాన్ని రివ్యూ చేసుకుంటోంది? సో తర్వాత బీజేపీ వర్షన్ ఏంటి? చూసినట్టయితే కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే గతంలో చూసినట్టయితే కాంగ్రెస్ ఇక్కడ పంచుకోటగా బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఎక్కువగా సీట్లు కైవసం చేస్తోంది. అయితే నల్గొండ కార్పొరేషన్కి వస్తే కాంగ్రెస్ పార్టీ 27 సీట్లు కైవసం చేసుకోగా బీఆర్ఎస్ పార్టీ 9, బీజేపీ 4, బ్యాక్ ఫార్వర్డ్ 4, ఎంఐఎం 2, ఇండిపెండెంట్ అభ్యర్థులు 2 కైవసం చేసుకున్నాయి. అయితే అదేవిధంగా ఆల్గా మున్సిపాలిటీకి వచ్చినట్టయితే 11 కాంగ్రెస్, 1 ఇండిపెండెంట్ అభ్యర్థి, 1 బీఆర్ఎస్ పార్టీ కాగా 11లో 1 ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా నందికొండకు వచ్చినట్టయితే కాంగ్రెస్ 11 సీట్లు కైవసం చేసుకోగా బీఆర్ఎస్ 1 కైవసం చేస్తుంది. మిర్యాలగూడ డివిజన్కి వచ్చినట్టయితే 48 సీట్లకు 31 కాంగ్రెస్ 2 ఇండిపెండెంట్ అభ్యర్థులు కైవసం చేసుకోగా 1 బీఎస్పీ కైవసం చేసుకుంది. అదేవిధంగా దేవరకొండకు వచ్చినట్టయితే 11 కాంగ్రెస్, 1 బీజేపీ, 2 ఇండిపెండెంట్, 6 బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. అదేవిధంగా సూర్యాపేటలో 48కి, సూర్యాపేటలో మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే సూర్యాపేట అక్కడ జగదీశ్వర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ ప్రభావం ఉండకపోవచ్చు అనుకున్నారు అందరూ. కానీ అది కాకుండా 31 సీట్లు కాంగ్రెస్ కైవసం చేసుకుంది. 11 బీఆర్ఎస్ కు కావడం జరిగింది. 1 బీజేపీ, 5 ఇండిపెండెంట్లుగా, అత్యధికంగా 5 ఇండిపెండెంట్లుగా అక్కడ గెలవడం జరిగింది. అసెంబ్లీ ఎన్నికలను తలదన్నేగా ప్రతి ఎమ్మెల్యే, మంత్రులు వార్డులలో ప్రచారం చేసి ఒక ప్రతిష్టాత్మకంగా అని చెప్పుకోవచ్చు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి తొలిసారిగా నల్గొండని మేయర్ గా చేయడంతో పాటు మేయర్ పీఠాన్ని తొలిసారి కాంగ్రెస్ కైవసం చేసుకోవాలనే ఉద్దేశంతో ప్రతి డివిజన్ లో ఇంటింట ప్రచారం, కార్నర్ మీటింగ్లు, ప్రతి ఎమ్మెల్యే నల్గొండ జిల్లాలో చూసినట్టయితే అన్ని ఎమ్మెల్యేలు ఇంటింట ప్రచారం, అదేవిధంగా కార్నర్ మీటింగ్లు పెట్టి ప్రతి ఓటర్ని తమ గడపకు వెళ్ళి ప్రచారం చేయడం వల్లే ఈ సీట్లు కైవసం చేస్తుందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ ప్రభాకర్. సో మరొక బ్రేకింగ్ న్యూస్ వస్తోంది. రామగుండం కార్పొరేషన్ సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. సో రామగుండం కార్పొరేషన్